హర్యానాలో కాంగ్రెస్ ముందంజ దూసుకెళ్తున్న హస్తం అభ్యర్థులు నిజమవుతున్న ఎగ్జిట్ పోల్స్ అంచనాలు. దోబూచులాడుతున్న జమ్మూ కాశ్మీర్ రిజల్ట్స్. బీజేపీ కాంగ్రెస్ హోరాహోరీ. స్వల్ప ఆధిక్యంలో హస్తం పార్టీ. హర్యానా జమ్మూ కాశ్మీర్ ఫలితాలపై ఉత్కంఠ. కొనసాగుతున్న కౌంటింగ్. రిజల్ట్స్ పై దేశవ్యాప్తంగా ఆసక్తి. ఢిల్లీలో చంద్రబాబు వరుస భేటీలు. ఏపీలో పరిణామాలపై ప్రధానికి వివరణ. ఇవాళ కేంద్ర మంత్రులతో సీఎం సమావేశం. ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం గుడ్ న్యూస్. పోలవరానికి కేంద్రం బాసట. 2800 కోట్లు విడుదల. ఇవాళ నాంపల్లి కోర్టుకు నాగార్జున. కొండా సురేఖపై పరువు నష్టం కేసులో హాజరు. స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్న కోర్టు. హెచ్ఎండిఏ పరిధిలో చెరువులపై సమగ్ర సర్వే. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను గుర్తించాలని నిర్ణయం. 3 నెలల్లో పూర్తికి సర్కార్ ఆదేశం. నొప్పి మాయం, సర్జరీ దూరం. మోకాలు మరియు నడుము నొప్పులను ఇకపై భరించాల్సిన అవసరం లేదు. ఆపరేషన్ లేకుండా అత్యాధునిక చికిత్స. ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అధునాతన సాంకేతికతతో ఇప్పుడు బంజారా హిల్స్ తో పాటు మదీనాగూడలో. భార్యను చంపిన భర్త. నార్సింగి పిఎస్ పరిధిలో దారుణం. దర్యాప్తు చేస్తున్న పోలీసులు. అల్లూరు జిల్లాలో మందుబాబుల వీరంగం. ఖాళీ ప్రదేశాల్లో లిక్కర్ బాటిళ్లు. రాత్రైందంటే భయం భయం. శ్రీశైలంలో దసరా మహోత్సవాలు. 5వ రోజు స్కందమాతగా దర్శనం. వైభవంగా గ్రామోత్సవం. నేటి గరుడ వాహన సేవకు టీటీడీ ఏర్పాట్లు. 3.5 లక్షల మంది వస్తారని అంచనా. 28 భారీ స్క్రీన్లు ఏర్పాటు. ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి వేడుకలు. ఇవాళ శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో దర్శనం. భారీగా తరలివస్తున్న భక్తులు. వరంగల్ భద్రకాళి ఆలయంలో శరన్నవరాత్రులు. శ్రీ భవానీ మాత అలంకారంలో దర్శనం. భారీగా తరలివచ్చిన భక్తులు. మచిలీపట్నంలో ఉద్యోగం ఇప్పిస్తానని మోసం. ఓ మహిళ దగ్గర 5 లక్షల టోక్రా. బాధితురాలి ఫిర్యాదుతో దర్యాప్తు. హుస్నాబాద్ లో బహుజన బతుకమ్మ వేడుక. విమలక్క పాటకు పొన్నం స్టెప్పులు. భారీగా తరలివచ్చిన మహిళలు. అల్లూరు జిల్లాలో ప్రకృతి సోయగం. అరకులోయలో దట్టమైన మంచు. బారెడు పొద్దెక్కినా కనిపించని భానుడు. భారత ప్రధానితో మాల్దీవ్స్ అధ్యక్షుడు భేటీ. కుదిరిన కరెన్సీ మార్పిడి ఒప్పందం. మాల్దీవ్స్ కు వస్తానని మోదీ హామీ. కోల్కతా ఘటనపై సీబీఐ ఛార్జ్షీట్. నిందితుడే అత్యాచారం చేసి చంపేశాడు. గ్యాంగ్ రేప్ జరగలేదన్న అధికారులు.